ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి. ఈ వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో పూర్తి చూడండి. మీకు నమస్కారం మొక్కుతున్నాను. ఈ వీడియో పూర్తి చూస్తే మీకే తెలుస్తుంది. నేను చెప్పే ప్రతి ఒక్కటి సూపర్గా ఉంటుంది. నేను చెప్పే క్వశ్చన్లు అట్లుంటాయి. ఈ వీడియో పూర్తి చూడాలని మరీ కోరుతున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక రాజు గుర్రం వేసుకొని పోతూ ఒక ఇంటికాడ నిలబెడతాడు. నిలబెడితే అక్కడ ఆ ఇంట్లో ఒక ఆడమంచి భర్తకు అన్నం వడ్డిస్తూ ఉంటుంది. అన్నం వడ్డిస్తుంటే అప్పుడు భర్త అన్నం వడ్డిస్తుంటే రాజు ఆమె కళ్ళ చూసి గుర్రం నిలబెట్టి ఆమె కళ్ళ చూస్తూ ఉంటాడు. చూస్తుంటే అప్పుడు ఆమె తలుపేసేస్తుంది. అప్పుడు రాజు గుర్రము పక్కన కట్టేసి ఆ ఇంటికాడికి పోయి తలుపు తడతానే అప్పుడు ఆమె తలుపు తీస్తూనే అప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని రాజు అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, సరే మీరు అలసిపోయి వచ్చారు, మీ కోరిక నేను నెరవేరుతాను, మీరు ఫస్ట్ కాలు చేతులు కడుక్కొని రాపోండి, మీరు అన్నం భోంచేయండి, ఆ తర్వాత మీ కోరిక నేను నెరవేరుతాను అంటుంది ఆమె. అప్పుడు రాజు సంతోషంగా పోయి కాలు చేతులు కడుక్కొని వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆమె ఆకేస్తుంది, ఈ ఆకులో మా భర్త భోంచేసినాడు, మీరు భోంచేస్తే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటుంది ఆమె. అది ఎట్లా కుదురుతుంది, మీ భర్త భోంచేసే ఆకులో నేను ఎంగిలాకులు ఎట్లా తింటానో నేను తినను అంటాడు రాజు. కోపం చేసుకుంటాడు. మరి ఒకరి పెళ్లి చేసుకునే అమ్మాయిని మీరు మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకుంటారు రాజా, మీరు తప్పు కదా మాట్లాడేది, నేను ఒకరికి ఇల్లాలైనా రాజా, మీరు మళ్ళీ ఇది న్యాయమేనా, మీరు రాజులు 10 మందికి చెప్పేవాళ్ళు, ఇది మీకు న్యాయం అంటే అప్పుడు నాది తప్పమ్మ క్షమించప్ప అని ఇట్లా ముక్కేసి రాజు వెళ్ళిపోతానే నేను చెప్పేది ఏమంటే ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా ప్రయాణమైనప్పుడు పోయినప్పుడు దావలో బజార్లో ఎక్కడైనా సరే ఆడవాళ్ళు చాలా అందంగా ఉండేవాళ్ళు ఉంటారు, అందం లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కనపాడిన వాళ్ళను అందంగా ఉండేవాళ్ళు మనం పెళ్లి చేసుకోవాలా అనేది పెద్ద తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని కన్నీళ్ళు ఉంటాయో, పెళ్ళిళ్ళు అయిండేవాళ్ళు ఉంటారు, పెళ్లి కానుళ్ళు ఉంటారు. మనం అటువన్నీ ఆలోచన చేయకుండా పెళ్లి చేసుకోవాలా అనేది పెద్ద తప్పు. ఎందుకంటే మనం చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎవరు, ఎక్కడ పెళ్ళి అయిందా లేదా, పెద్దవాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ ఊరు అన్నీ సరిచుకొని అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి నచ్చితే మీరు పెళ్లి చేసుకోండి ఫ్రెండ్స్. అంతవరకు వాళ్ళు బాధ పెట్టకూడదు, మనం వాళ్ళ విషయాలకు తలదూర్చకూడదు. ఇది పెద్ద తప్పు. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా మీ ఎస్పీ స్టార్ నాకు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.